చపాతీలు రొట్టెలు తినొచ్చు, కానీ రైస్ చిన్నప్పటి నుంచి అలవాటైంది కదా, రైస్ తినకుండా నడవది మనకు. కానీ వైట్ రైస్ తినడం వల్ల మనలో ఉండే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ ఇంకా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకోసము మనం ఈ దేశీ వెరైటీ బ్రౌన్ రైసెస్ తిన్నాం అనుకోండి, మామూలు బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు ఫ్యూచర్లో క్యాన్సర్ రాదు, మనకు షుగర్ పెరగది. ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ అట్లనే మెయింటైన్ అయితే ఇంకా తగ్గుతాయి రెగ్యులర్గా ఇది తినడం వల్ల. అండ్ రోజు ఒకటే వెరైటీ రైస్ తినడం కన్నా ఈ బ్లాక్ రైస్ ఉంది కదా, బ్లాక్ రైస్ అలవాటు చేసుకోవచ్చు. లేదా జమ్ముతావి అని ఇది ఒక దేశీ వెరైటీ, ఇది వచ్చేసి మనకు రత్నచోడి అని ఇది కూడా దేశీ వెరైటీ. ఇదేమో పాతకాలంలో సోల్జర్స్ తింటుండ్రంట. అండ్ బ్లాక్ రైస్ వచ్చేసి కింగ్స్ తింటుండ్రంట. ఇట్లాంటి వెరైటీస్ వద్దు, సన్న బియ్యం కావాలంటే మన దగ్గర సోనా మసూరి కూడా పెట్టినాం బ్రౌన్ రైస్ అన్పాలిష్డ్. ఒక 4 to 6 hours ముందే నానబెట్టుకోండి. అండ్ దీనికేమో 1 glass ఆఫ్ రైస్ కి 2 glasses సరిపోతాయి. బ్లాక్ రైస్ కి ఒక 2.5 glasses కొంచెం ఎక్కువ పోసుకోండి నీళ్లు.